తెలంగాణలో బీహారీ వాళ్ళు వచ్చి సెటిల్ అయిపోతే తెలంగాణ కల్చర్ పోతుంది. ఇక్కడున్న తిండి కానివ్వండి, ఇక్కడున్న మన క్విజిన్ కానివ్వండి, ఇక్కడ డ్రెస్సింగ్ సెన్స్ కానివ్వండి, మన బతుకమ్మ కానివ్వండి, ఇదన్నీ పోతుంది. వాళ్ళు వచ్చి 90% వాళ్ళు అయిపోతే మీరు ఏం చేస్తారు? మీరు ఏం చేయలేరు. అది ఛత్ పూజ ఎక్కడ జరుగుతుంది, మీ బతుకమ్మ పోతుంది. ఇది అస్సాంలో జరిగింది. సో అస్సాం వైపు ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు వెస్ట్ బెంగాల్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ పొలిటికల్ పార్టీస్ వీళ్ళని ఎంకరేజ్ చేయడం మొదలు పెట్టారు. నేను చెప్పాను చూడండి, వాళ్ళు రాగానే వాళ్ళకి రేషన్ కార్డులు ఇప్పిస్తారు. ఆ టైంలో ఆధార్ కార్డు లేకుండా రేషన్ కార్డులు ఇప్పిస్తారు, తర్వాత ఓటర్ ఐడి కార్డు ఇప్పిస్తారు, వాళ్ళు సిటిజన్స్ అయిపోతారు. చాలా ల్యాక్స్ ఉండే సిటిజన్షిప్, ఎవరు కావాలంటే వాళ్ళకి ఇచ్చేసుకున్న సిటిజన్షిప్. ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ పాత సిస్టమ్ తీసినప్పుడు 71 తర్వాత వచ్చిన వాళ్ళకి ప్రాబ్లం లేదు, కానీ 2002 తర్వాత వచ్చిన వాళ్ళకి ప్రాబ్లం వచ్చేసింది. వాళ్ళకి వాళ్ళ అమ్మ నాన్నగారికి కనిపించారు లిస్ట్లో, ఎందుకంటే వాళ్ళు బంగ్లాదేశ్లో ఉన్నారు. సో న్యాచురల్లీ వాళ్ళని మ్యాప్ చేయలేరు మీరు. సో నా అంచనా ప్రకారం ఈ 1 కోటి మందిలో అట్లీస్ట్ ఒక 58 లేకుంటే 60 లక్షల మంది ఆర్ అట్లీస్ట్ మినిమం 45 లక్షల మందిని ఈ సెకండ్ లిస్ట్లో హియరింగ్ తర్వాత తీసేస్తారు లిస్ట్ నుంచి, వాళ్ళు ఉండరు. సో మొత్తం వెస్ట్ బెంగాల్లో ఎలక్ట్రల్ లిస్ట్లో మొత్తం 1 కోటి మంది బయటపడతారు. ఇప్పుడే మమతా బెనర్జీ ప్యానిక్ చేస్తుంది. ఎందుకు ప్యానిక్ చేస్తుందంటే ఆమెకు భయం, ఎందుకంటే ఈ వీళ్ళందరూ ఆమె ఓటర్లు.